ఈరోజు నేను చామంతిని కాల్చి బూడిద చేసేయాల్సిందే అని గ్యాస్ లీక్ చేసి చామ్ని గదిలో బంధించేసి లైటర్తో వెలిగించటానికి రమాదేవి లైటర్ని చేతిలోకి తీసుకుంటుంది. ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా రమాదేవి అస్సలు వినదు. రమ చెప్పేది వింటావా లేదా, మర్యాదగా ఆ లైటర్ని కింద పడేస్తావా లేదా అని హర్ష అరుస్తున్నా కూడా లేదు, నేను ఎవరి మాట వినను, నేను డిసైడ్ అయిపోయాను అని రమాదేవి అరుస్తూ ఉంటే, అమ్మగారు మీకు దండం పెడతాను, మీకు ఎవరి ప్రాణాలు తీసే హక్కు లేదు అని చంద్రిక అంటుంది. ఏయ్ నోరు ముయ్యవే, నువ్వేంటి నాకు చెప్పేది, నేను ఈరోజు తీసే తీరుతాను అని రమాదేవి అడ్డంగా వాదిస్తూ ఉండటంతో వెంటనే హర్ష రమాదేవి చెంప పగలగొడతాడు. ఇక వేలు చూపిస్తూ, నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు, అందుకే నేను చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది, ముమ్మాటికి నువ్వు చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నదే కరెక్టు, అడ్డు తప్పుకో అని హర్ష రమాదేవి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇవ్వటంతో రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే హర్ష, ప్రేమ్, చంద్రిక ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళి, అమ్మ చామంతి, చామంతి బయటికి రామ్మ అని బయటికి తీసుకువస్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళు ప్రేమ్ అని హర్ష చెప్పటంతో, పర్వాలేదయ్య గారు, కాసేపు ఉంటే తగ్గిపోతుంది అని చామంతి, చంద్రిక చెప్తారు. చూడు ప్రేమ్, ఎవరు తప్పు చేసినా చామంతి పైనే నిందపడింది, ఇప్పటి నుంచైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా నడుచుకో అని హర్ష చెప్తాడు. తరువాత గుణ, త్రిపాఠి నిషతో గార్డెన్లో కూర్చొని రమాదేవి మాట్లాడుతూ ఉంటుంది. చూడు, ఈ కేసు నుంచి బయట పడేయటానికి నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది, అది మీ నాన్న ఈ కేసు నుండి బయటికి రావాలంటే నువ్వు చామంతిని పెళ్లి చేసుకోవాలి అని రమాదేవి చెప్పటంతో, చామంతిని పెళ్లి చేసుకోవాలా అని నిష, గుణ, త్రిపాఠి ముగ్గురు షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును, అప్పుడే మీ నాన్న ఈ కేసు నుండి బయటికి రాగలడు అని రమాదేవి అంటే, చామంతిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే, కానీ చామంతి ఒప్పుకోదు, ప్రేమ్ కూడా అడ్డుపడతారు కదా అని గుణ అంటే, ఎవరు చెప్తే చామంతి ఒప్పుకుంటుందో నాకు చాలా బాగా తెలుసు, నేను చామంతి నీతో పెళ్ళికి అంగీకరించేలా చేస్తాను అని రమాదేవి చెప్పటంతో, అలాగేనని గుణ అంటాడు. అప్పుడే చామంతి కాఫీ తీసుకొని అక్కడ కాఫీ టేబుల్పై పెట్టి వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగవే, వీళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు, నువ్వేంటి అక్కడ పెట్టేసి వెళ్తున్నావు, మర్యాదగా వాళ్ళకి చేతికి అందివ్వు అని రమాదేవి తిడుతూ ఉండటంతో చామంతి గుణకి, త్రిపాఠికి కాఫీ అందిస్తూ గుణ వైపు చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.